నేను అనేది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ ప్రాంతం ఎదగాలి తప్ప ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఆ ల్యాండ్ వాల్యుబుల్ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వానికి పరంగా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది, ఆ రకంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాం, ప్రజలకు చెప్పి చేశాం. ఇంకా చేశాం కాబట్టి ఇవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. చెప్పాను కదా, అవన్నీ చేశాం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 సంస్థలు ఓపెన్ చేయగలిగారు. అలాగే అనేక రకాలైనటువంటి సంస్థలను తీసుకుని వచ్చాం. ఎనీ టైం ఈ రాష్ట్రం తాలూకా బాగోగుల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు పోర్టులు నిర్మాణం ఎందుకు చేపట్టాం? గతంలో ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. ఎందుకు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేశాం? పోర్టుల నిర్మాణం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. రావాలని కదా కోరుకుంటున్నాం, ఎవరు వస్తారని ఆహ్వానిస్తాం. రావాలి, పెట్టుబడులు పెట్టాలనేటువంటిదే ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ రాష్ట్రంలో సిటిజన్గా, లేదా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులుగా, లేదా ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా స్వాగతిస్తాం. స్వాగతించినటువంటి సందర్భం ఎప్పుడు ఉంది, లేదా వద్దని చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు ఉంది? మూర్తి గారు, ఆ రోజు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజు మీకు చెప్పడం కూడా జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో కానీ, లేదా గతంలో చేసినటువంటి ఎంఓయూస్ కానీ, ఇవన్నీ కూడా ఇన్ పీరియడ్ ఆఫ్ 7 yearsలో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తాయని చెప్పాం. ఆల్రెడీ కొన్ని వీటికి ల్యాండ్ అలాట్మెంట్ చేసాం, కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా, ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని కొనసాగించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అడగలేకపోయాను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు. ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రమా ఇది ఎప్పుడు చేశారు? ఆంధ్రప్రదేశ్ చేసింది, కల్పిస్తుంది 2 రాష్ట్రాలు. ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు? ఆయన చెప్పారా? ఒప్పుకుంటారు పని. మరి ఆయన చెప్పినప్పుడు అమరావతి నుంచి చెప్పాడు, మరి అప్పటి నుంచి ఉండాల్సింది చెప్పాను ముందు 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్న మా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరిగింది నేను బెంగళూరులో. చూసావా లేదా? తెలియదు కదా. నిన్న మా కాళహస్తి మాజీ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్. మాకు అలవాటు, మాకు ఇంట్లో ఎవరికి, మా పార్టీలో నాయకులకి అందరికీ ఎవరు పెళ్ళికి పిలిచినా, లేదా నువ్వు పెళ్ళికి పిలిచినా, ఎవరు పిలిచినా మాకు వెళ్ళడం ఆనవాయితీ. సో మా ముఖ్యమంత్రి గారు కూడా మా మాజీ శాసనసభ్యులు గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంటే నేను బెంగళూరు వెళ్ళారు. ఉంటుంది, ఏమి షర్మిల వస్తుంది కావాలంటే, ఆవిడ అన్నీ కావాలనుకుంటే ఆవిడ వస్తుంది. మామూలు నువ్వు చెప్పు, నువ్వు వెళ్తావా మీ చెల్లి దగ్గరికి, లేకపోతే మీ చెల్లి నీ దగ్గరికి వస్తుంది రాఖీ కట్టడానికి? సహజంగా నాకు తెలిసి అయితే అన్ని దగ్గరికి చెల్లి వస్తుంది. రావాలని కోరుకుంటున్నాం. మరి ఆ ఏ అన్నీ గెలి కడతో చూడాలి. మరి అంతేనా? కోర్టులో నడుస్తుంది కదా సబ్సిడీస్, మనం మాట్లాడకూడదు.